నా కోడలను నెల రోజులైనా చూడబట్టి రోజు గోళీలు వేసుకుంటామని అని అడుగుతుందే నన్ను. నేను ఇప్పుడే ముసల్దాన్ని అయినాయే. రొట్టెలు తిని పెరిగిన వాళ్ళకు మనకు రోగం ఎందుకు వస్తుంది? మనమంటే ఏంటిదో చూపెట్టన్నే వాళ్ళకు. రేపు మన కోడళ్ళ కంటే పెద్ద బతుకమ్మనే వేరు అన్నే. మన బతుకమ్మని చూసి అందరూ కోడళ్ళ కంటే అత్తలేని అయ్యమనుకోవాలి రే. గుట్టకున్న పువ్వునంతా కోసుకొస్తాం, జల్ది జల్ది నడురే. కొత్త మంద దిక్కు పోదమా, కొంగంతా నింపుకు రావచ్చు. గంట దూరం ఎందుకే, మన ఇంటి వెనక గుట్టకు పోదాం. గుట్టకంతా గునక పువ్వే. అయితే నడురే పోదాం జల్దినా. నడిచి నడిచి కాలే నొత్తున్నాయి, ఇంకా గుట్టత్తలేదని. ఏమోనే గుట్టలేదు, ఏం లేదు, ఏ నడుచుడు ఏమోనే. నడిచి నడిచి నడుమంతా నొత్తుంది, గుట్ట రాపాయ ఏం రాపాయనే. ఇంకా గుట్టేది గునిగేది అన్ని పొలాలు ఉన్నాయి కదా నీడ. గుట్ట మొత్తం గుండు వేసిరు కదనే, ఈ అడివంతా ఆంబుక్కేసిరు కదనే, చూస్తానికి చెట్లే దిక్కులే, గునిగేడ దొరుకుతుంది. ఆ రోజులల్లా జంగల్ అంటేనే జ్వరం వచ్చేది. ఇప్పుడు చూడు జంగల్ అంటేనే జేబుల పట్టుతట్టు చేసిర్రు. ఆ పొట్టి గుట్ట కన్నా పోదని రారే, పువ్వు దొరుకుతుందేమో. ఇంకెక్కడి పొట్టి గుట్టనే, మొన్ననే ఫ్లాట్లు పెట్టిరాడ. గుంట జాగ లేకుండా గుట్టంతా కొరిగిరట్నే. ఇలా మోందారాలు దేంపా మళ్ళీ గుట్ట కన్నా పోదాం పర్రి, ఆడన దొరుకుతుంది. మల్లెగుట్ట మటాసాయి రోజులు అవుతుందే, ఇది తెలియదా ఇంకా? ఈ బతుకమ్మకు పూలేదు పూజలేదు ఇంటికోదని రాన్రే.